దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? దేవునితో మనం అందరం గడపడం అది ఆయన చిత్తం. మీ అందరూ కూడా రోజు నాకు కూడా కష్టం అండి వాగ్దానాలు, మీరు ఇంత సింపుల్గా తీసుకోవద్దు. ఇది నిజంగా ఈ పరిచర్యలో ప్రభు కృప, ప్రభు ప్రయాసం, మా ఎఫర్ట్ కొద్దిగానే ఉంటుంది. ఎవరైనా కష్టం లేకపోతే ఫలితం లేదు, కానీ కష్టపడాలిగా కదా. ఎంతో కష్టంతో మీకు ఇస్తున్నప్పుడు సింపుల్గా ఇలా చూసి ఇట్లా అనేసి చేయకండి. దేవుని మాటగా రిసీవ్ చేసుకోండి. రక్షణ లేని బిడ్డలకు యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన యేసుకు నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సమర్పణ చేసుకో. దేవునికి దగ్గర, దేవుని ప్రేమించు, దేవుని హత్తుకో. ఈరోజు ఏ కష్టకాలంలో ఉన్నారు, ఏ దుఃఖ సమయాలు ఉన్నారు, దేవుడు నీకున్నాడు కదా. తల్లి తండ్రి విడిచిన నేను విడవనన్న గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. ఈరోజు నిన్ను పట్టుకొని పిలుస్తున్న ఆ ప్రేమకి నీ హృదయాన్ని ప్రభుకి సమర్పించుకో. చాలా కష్టాలు, సమస్యలు అవేమి ఎక్కువ మనల్ని పీడించిన అవి మనల్ని ఏం చెయ్యవండి. మన ప్రార్థనే ఒక బలం. ఈరోజు ఒక మాట నేను చదువుతున్నాను, వినండి. మరి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనం, 33:7 చెరలో ఉండిన యూదా వారిని, ఇశ్రాయేల్ వారిని నేను రప్పించుచున్నాను, మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. దేవుని పిల్లలు మొదట ఉండినట్టు అంటే అని నేను రప్పిస్తా. చెర నుండి, ఒక చెరలో ఉన్నారు వాళ్ళు. నువ్వే చెరలో ఉన్నావు. అప్పులా, సమస్యల, రోగాల, పాపమా, ఆత్మీయ చెర. దేవుడు అంటున్నాడు, ఏ చెర నీకుందో నిన్ను చెర నుండి విడిపించి నేను ఎట్లా అంటే ఒక స్థిరంగా స్థాపిస్తా. ఎలాగా దేవుడు పోయి తప్పు చేశారు వదిలిపెట్టి అలాంటి ప్రేమ కాదండి. వారు తప్పుని ఒప్పుకున్నారు అంటే పశ్చాత్తాపం ప్రభు కృపను తీసుకొస్తుంది. ఎవరికైనా గ్రేస్ ఎప్పుడు వస్తుందంటే పశ్చాత్తాపడేవారికి, తప్పుని దిద్దుకునే వారికి, తప్పుని ఒప్పుకునే వారికి కృప ఉంటుంది. వారు తప్పుని వారి జీవితాలు ఎన్నో చేశారు, కానీ మొదట ఉండినట్లు ఎందుకు మళ్ళీ వాళ్ళని స్థాపిస్తా అన్నాడు. అక్కడ రిపెంటెన్స్ ఉంటేనే కదండి. ఈరోజు నీ జీవితాలు కూడా ప్రభు తట్టు చూసి ఎక్కడన్నా పడిపోయినా తప్పు క్షమించమన్నాడు. దేవునికి ఇస్తున్న ఈరోజు వాగ్దానం. రక్షణలు పడిపోయావా, తిరిగడుగు. ఆత్మీయతలో కానీ ఏ విషయంలో పడిపోయినా దేవుడు మరలా నిన్ను స్థాపిస్తాడు, అంటే స్టాండర్డ్గా చేస్తాడు. అందుకే చెర నుండి అంటే శ్రమ అని, ఏ చెరలో నువ్వున్న చెర నుంచి నిన్ను విడిపించి నిన్ను బలముగా నాటేదను అంటున్నాడు ఈరోజు వాగ్దానం. స్థిరంగా నాటేదను, మొదట ఉండినట్లు నాటుతా. నిన్ను చెర నుండి విడిపించి ఏమంటున్నాడు? చెర అంటే చాలామంది నాకు తట్టుకోలేకపోతున్నాడు అంటారు, కానీ దేవుడు ఈరోజు వాగ్దానం చెర నుంచి విడిపించి నిన్ను అంటే స్థిరముగా, బలముగా నాటేదను. స్థిరంగా, బలంగా నాటుతాను. చెర నుండి విడిపించి స్థిరంగా, బలంగా నాటేదను. కాబట్టి ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి, ప్రార్థన చేయండి. ఏమైనా ఒప్పుకోవాల్సింటే ఒప్పుకోండి, దేవునికి సమీపంగా రండి, ప్రార్థన చేసుకోండి. క్షమాభిక్ష, ఇంకా ప్రేమ దేవుని మీద పెంచుకోండి. దేవుడి మాట మీ హృదయాల్లో ఫలింపజేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయం ఈ వాగ్దానం ప్రతి బిడ్డని రక్షణలోకి నడిపించాలి. తండ్రి, స్వస్థపరచాలి. పడిపోయిన ప్రాకారాలు, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ప్రాకారాలు కట్టబడి కుటుంబంని విడిపించి, అప్పుల బాధ నుంచి విడిపించే, కోర్టు కేసులు అక్రమంగా కొట్టివే న్యాయం చేయ ప్రభా. మా డబ్బు తీసుకున్న వారు, భయము పుట్టించి వారు భూములు, వారి డబ్బు తిరిగి ఇచ్చినట్లుగా సహాయం చేయి. ప్రతి కుటుంబాన్ని రక్షించు, ప్రతి బిడ్డని రక్షించు. ప్రతి వారికి, జాబ్ లేని వారికి, ఇతర దేశాల్లో మా ప్రియులు అందరూ నలుగుతున్నారు, వారికి విడుదల. వారి పిల్లలకి, వారి కుటుంబాలకి, యవ్వనులకి వీసా రావాలని ఎవరు ట్రై చేస్తున్న అద్భుతం. ఎవరికి ఏ సమస్య ఉన్న విడుదల. దేశానికి క్షేమము, రక్షణ. ఇతర దేశాల్లో ఉద్యమం, మా భారతదేశంలో ఉద్యమం, అపోస్తుల సేవ, జాషువా జనరేషన్. అంతేకాక ప్రభా, ఎవరెవరు ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక పడ్డారో లేవని స్థాపించు. సంఘాలు, సేవకులు, వారి కుటుంబాన్ని భద్రపరచు. కల్వరి మినిస్ట్రీని బలమైన స్థాపన జరిగించి నీ సహాయం చేయి. జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మాతో మీరు ఉండి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు దీవిస్తూ వారికి విడుదల, సంతోషం, నెమ్మది కలుగును కాక. రోగుల్ని స్వస్థపరచండి, సమస్యలను విడిపించండి. ఈరోజు పిల్లలు స్టడీస్, స్కూల్స్ ఎక్కడ మళ్ళీ అన్నిటికీ మీరు సహాయం ఇచ్చి మీరు తోడుగా ఉండి జయాన్ని, విజయాన్ని అందరికీ మీరు దయచేయమని నాయన, ఒక అపోస్తులిక్ సేవను తొందరలో లేపి అద్భుతమైన పరిచర్య జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం ప్రార్థించండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అందరూ కూడా దేవుని స్థిరంగా, గట్టిగా పట్టుకోండి. అంతేకాక దేవుని బిడ్డలారా, కల్వరి బైబిల్ కాలేజ్ 1 year ఇంగ్లీష్ మీడియం ప్రామిస్ అండి. తెలుగు మీడియం పిలుపు దర్శనం కలిగిన వారు రండి, బైబిల్ కాలేజ్కి పాలు పొందండి. మీకు అడ్రస్ మన వాట్సాప్ నెంబర్కి మీరు పెడితే వెంటనే మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు, కాంటాక్ట్ అవుతారు. రెండవదిగా ఇక మేము వ్యక్తిగతంగా, సంఘపరంగా మరి అద్భుతమైన 21 దినం, ఆ 20 దినం ఉపవాసాలు, దాంతో 24వ తారీఖు దైవజనుల అగ్ని సదస్సు, దైవ సేవకుల
అగ్ని సదస్సు 24 ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు 3 సెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆర్డినేషన్ సర్వీస్ ఉంటుంది. దైవజనుల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరూ కూడా బెల్లంపల్లిలో జరిగే ఈ దైవజనుల అగ్ని సదస్సులో ఐక్యతగా ప్రార్థనలో అభిషేకంలో కలిసి మనం దేవుని స్తుతిద్దాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.